సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కొట్టి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. తెలంగాణ ప్రజలు ముఖం మీద ఉమ్మేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు అహంకారం ఏమాత్రం తగ్గలేదని మండిపడ్డారు. కేటీఆర్ లాంటి బచ్చాతో సీఎం చర్చకు ఎలా వస్తారని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బులతో పింక్ మీడియాతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని బీర్లా ఐలయ్య ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా గాని మీ అహంకారం మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ను స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు దగ్గరే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతావు. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నో సార్లు హెచ్చరించినాం, నీ వక్ర బుద్ధి మార్చుకుంటలేవు. తెలంగాణ ప్రజలు